Hi viewers, I'm your Dr. Kola. ఈరోజు సెషన్లో విల్ టాక్ అబౌట్ ద అకాడమిక్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇంగ్లీష్ English teaching at primary level. Okay, for example, if you are teaching to first to fifth class, what academic standards are we are supposed to అచీవ్ అంటే 1 నుంచి 5వ తరగతి టెక్స్ట్ బుక్స్ మనం ఎప్పుడైతే విద్యార్థులకు బోధిస్తున్నామో ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ లేదా వాట్ వి కాల్ ఇస్ దాట్ లెర్నింగ్ అవుట్‌కమ్స్ అంటాం. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే ఇంగ్లీష్ పాఠ్యపుస్తకం బోధించిన తర్వాత విద్యార్థి ఏం నేర్చుకోవాలి అన్నది దాన్ని మనం అకాడమిక్ స్టాండర్డ్స్ అంటాం. బై టీచింగ్ దిస్ టెక్స్ట్ బుక్ ద చిల్డ్రన్ షుడ్ బి లెర్నింగ్ సర్టెన్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఆర్ children should have certain learning outcomes. So learning outcomes basically when you coming to language, very important is that L listening, speaking, reading, and writing are very important. So without all these four skills, it's not possible to develop a language. And basic skill is that listening. So without listening, no language development will be possible. So when we divide the academic standards, okay, I told already listening, speaking, reading, writing. This is the sequence in which language learning happens. మామూలుగా చూసినట్టయితే భాష నేర్చుకోవడానికి మొదట ఫౌండేషన్ ఏంటిది? మొదటి మెట్టు ఏంటిది? వినటం, శ్రవణం. తర్వాత భాషణం, పఠనం మరియు లేఖనం. సో వాట్ వి కాల్ ఇట్ యాస్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏ భాష నేర్చుకోవాలన్నా ఈ లిజనింగ్ అనేది జరగట్లేదు. జరగకపోయేసరికి ఆటోమేటిక్ ద ప్రొడక్టివిటీ స్పీకింగ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. ద సేమ్ వే రీడింగ్ ఎప్పుడైతే జరగదో మనం ఎక్కువ పఠనం చేయకపోతే వి విల్ నాట్ బి ఏబుల్ టు రైట్. సో ఈ 4 స్కిల్స్ డెవలప్ చేయాలి అంటే లిజనింగ్ లీడ్స్ టు స్పీకింగ్. లిజనింగ్, స్పీకింగ్‌ని మనం ప్రైమరీ స్కిల్స్ అంటాము. రీడింగ్, రైటింగ్‌ని సెకండరీ స్కిల్స్ అంటాము. లేదా లిజనింగ్ అండ్ రీడింగ్‌ని ఏమంటామంటే రిసెప్టివ్ స్కిల్స్ అంటాం. మనము నేర్చుకుంటాము. అండ్ స్పీకింగ్ ఔట్ అండ్ రైటింగ్‌ని ప్రొడక్టివ్ స్కిల్స్ అంటాం. క్లారిటీ ఏంటిదంటే లిజనింగ్, స్పీకింగ్ ప్రైమరీ స్కిల్స్. రైట్? రీడింగ్, రైటింగ్ సెకండరీ స్కిల్స్. అంటే మొదట డెవలప్ అయ్యే స్కిల్స్‌ని మనం ప్రైమరీ స్కిల్స్ అంటాము. సెకండరీగా డెవలప్ అయ్యే స్కిల్స్‌ని సెకండరీ స్కిల్స్ అంటాం. అంటే రీడింగ్ అండ్ రైటింగ్. సో, మళ్ళీ లిజనింగ్ లీడ్స్ టు స్పీకింగ్. ఓకే. రీడింగ్ లీడ్స్ టు రైటింగ్ అని చెప్పాం. అదేవిధంగా లిజనింగ్‌ని మరియు రీడింగ్‌ని ఏమంటామంటే వీటిని మనం వినడం ద్వారా, పఠనం చేయడం ద్వారా మనం భాష అవగాహన చేసుకుంటాం కాబట్టి వీటిని రిసెప్టివ్ స్కిల్స్ అంటాం. గ్రహణము గ్రహణం చేసుకుంటాం. అదేవిధంగా స్పీకింగ్ అండ్ రై స్పీకింగ్ అండ్ రైటింగ్‌ని ఏమంటామంటే ప్రొడక్టివ్ స్కిల్స్. అంటే వీటిని మనం ఉత్పన్నం చేస్తామంటాం. సో, కమింగ్ టు అకాడమిక్ స్టాండర్డ్స్ మరి ఒక టెక్స్ట్ బుక్ ఫస్ట్, ఫిఫ్త్ చదివిన తర్వాత ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ రావాలి? లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఇది కంపల్సరీ. శ్రవణము, అదేవిధంగా భాషణం. అంటే విని అర్థం చేసుకోగలగాలి. భాషను అవసరమైనప్పుడు మాట్లాడగలగాలి. ఏ సన్నివేశంలో, ఏ సిట్యుయేషన్‌లో అయినా. ఓకే. ఇన్ సిట్యుయేషన్స్. ఓకే. వాటెవర్ ద లాంగ్వేజ్ వి లిజన్ ఏదైతే భాష మనం వింటామో, ఆ భాషను ఏం చేస్తాము? ఆ భాషను ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ ఉపయోగిస్తాం. దాన్నే మనం ఏమంటాం? సిట్యుయేషనల్ అప్రోచ్ అంటాం. అవునా కదా? ఇది కొత్తగా పెద్దగా సిట్యుయేషనల్ అప్రోచ్ అనగానే దానికి సంబంధించి మొత్తం లైన్స్ అన్ని బట్టి పట్టాల్సిన అవసరం లే. సిట్యుయేషన్‌లో భాషను ప్రయోగిస్తున్నాం కాబట్టి సిట్యుయేషనల్ అప్రోచ్. ఆ భాషను అంటే వొకాబులరీని అక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి స్ట్రక్చర్. స్ట్రక్చరల్ అప్రోచ్ అంటే స్ట్రక్చర్స్‌ని, వొకాబులరీని యూజ్ చేయడాన్ని స్ట్రక్చర్స్ అంటాము. సిట్యుయేషన్‌లో యూజ్ చేయడాన్ని సిట్యుయేషనల్ అప్రోచ్ అంటాం. రెండోదొచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్. ప్రపంచంలో ఏ పరీక్ష పెట్టినా కూడా రీడింగ్ కాంప్రిహెన్షన్ లేనిది మనకు ఎగ్జామ్ ఉండదు. 10థ్‌లో సీన్ ప్యాసేజ్, అన్‌సీన్ ప్యాసేజ్, ఇంటర్మీడియేట్‌లో ఉండొచ్చు, డిగ్రీలో ఉండొచ్చు. పెద్ద పెద్ద ఎగ్జామ్స్‌లో ఆర్ఆర్‌బీ ఎగ్జామ్‌లో కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్‌లో కావచ్చు మనకేముంటుంది? పారాగ్రాఫ్ చదవాలి, మళ్ళీ ఆన్సర్స్ రాయాలి. అదేవిధంగా మీ సీటెట్ ఎగ్జామినేషన్‌లో ఇంగ్లీష్ మరియు తెలుగులో కూడా కాంప్రిహెన్షన్స్ ఉంటాయి. సో, రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే చదివిన తర్వాత మీరు ఏ మేరకు అవగాహన చేసుకుంటారో దాన్ని మనం రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటాం. రైట్? కాబట్టి ఇది రెండో అకాడమిక్ అవుట్‌కమ్ లేదా స్టాండర్డ్ లేదా లెర్నింగ్ అవుట్‌కమ్. మూడోదొచ్చేసి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. మనము సొంతగా రాయగలగాలి. అదేవిధంగా కన్వెన్షన్స్ అంటే మనము క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ చేస్తాము ఏదన్నా రాస్తున్నప్పుడు. లేదా
మనం నేమ్స్ రాస్తున్నప్పుడు, ప్లేస్ రాస్తున్నప్పుడు క్యాపిటల్ లెటర్‌తో స్టార్ట్ చేస్తాము. మన సెంటెన్స్ అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ పెడతాము. మధ్యలో కామా పెడతాము. రైట్? ఇవన్నీ కూడా మన కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్‌లో వస్తూ ఉంటాయి. సో, ఇవన్నీ నేర్చుకోవాలంటే భాష మీద అవగాహన ఉంటేనే మనం నేర్చుకుంటాం. సో, ఫస్ట్ వచ్చేసి లిజనింగ్ అండ్ స్పీకింగ్. సెకండ్ అకాడమిక్ స్ట్రాటజీ వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్. థర్డ్ వచ్చేసి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. నాలుగోది అతి ముఖ్యమైనది వొకాబులరీ. మరి పదాలు లేనిది భాష మాట్లాడలేం. అవునా కదా! మరి ఈ పదాలెక్కడ? ప్రతి క్లాస్‌లో ఫస్ట్ క్లాస్ ఉందనుకోండి ఎన్ని పదాలు నేర్చుకుంటాడో, సెకండ్ క్లాస్ ఎన్ని పదాలు, ఇట్లో ఫస్ట్, ఫిఫ్త్ ఉంటుంది. సో, ఈ టెక్స్ట్ బుక్ అయిపోయిన తర్వాత ఎన్ని పదాలొస్తాయన్నది మీరెప్పుడైనా అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ పేజ్‌లో గ్లోసరీలో ఉంటుంది. సో, ఫస్ట్ క్లాస్‌లో ఇన్ని పదాలు. అంటే మనం ఈ వొకాబులరీ నేర్చుకోవడం దేని మీద ఆధారపడి ఉంటుందంటే, పిల్లల యొక్క స్థాయిని బట్టి టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ చేసేటప్పుడు గ్రేడింగ్ చేసి మనం వొకాబులరీ ఇస్తాం. ఎవరికైతే వొకాబులరీ ఉంటుందో వారు భాష మాట్లాడగలుగుతారు. ఎప్పుడైతే మనం ఎక్కువగా వింటామో పదాలు వాడతాం. ఎప్పుడైతే ఎక్కువగా చదువుతామో బుక్స్ మనం పదాలు వాడతాం. సో, వొకాబులరీ తోటే భాష. సో, ఇది వచ్చేసి నాలుగో అకాడమిక్ స్టాండర్డ్స్ లేదా లెర్నింగ్ ఔట్‌కమ్. ఐదోదొచ్చేసి గ్రామటికల్ అవేర్‌నెస్. అంటే ముఖ్యంగా ఆంగ్లం నేర్చుకుంటున్నప్పుడు, ఆంగ్ల మాధ్యమ విద్యార్థులైతే కొద్దిగా గ్రామర్ పట్ల వీక్‌గా ఉంటారు. ఎందుకంటే, వారు గ్రామర్ లేకుండానే మాట్లాడేస్తుంటారు. ఒకటి గుర్తుంచుకోవాలి. అంటే మనం ప్రతి టెక్స్ట్‌లో కూడా ఏం చేస్తున్నామంటే తీసుకున్నట్టయితే నాట్ ఓన్లీ అదర్ యాక్టివిటీస్ గ్రామర్‌కి సంబంధించిన ఇంట్రడక్షన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్‌లో నౌన్స్ అని, ఒక చాప్టర్‌లో ప్రొనౌన్స్ అని, లేదా ప్రిపోజిషన్స్ ఇలా చెప్తున్నాం. ఎందుకంటే పదాల వాడేటప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా వాడాలి అనేది మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. దీన్ని గ్రామాటికల్ అవేర్‌నెస్ అంటాం. అంటే 1-5 తరగతి వరకు చదివిన తర్వాత విద్యార్థికి ఏ పదాన్ని ఎలా యూజ్ చేయాలి? ఏ స్ట్రక్చర్‌ని ఎలా యూజ్ చేయాలి? స్ట్రక్చరా? వర్బా? ఆబ్జెక్టా? ప్రిపోజిషనా? కంజంక్షనా? ఇవన్నీ మీకు తెలుసు పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్. ఇవన్నీ అవగాహన ఉండాలి కాబట్టి గ్రామాటికల్ అవేర్‌నెస్ అంటున్నాం. లాస్ట్‌కొచ్చేసి క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్స్. ఇది చాలా ముఖ్యమైనది. అంటే ఏవైతే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అయితాయో వాటి ద్వారా లిజనింగ్ ద్వారా మనం స్పీకింగ్ చేయగలుగుతాం. ఓరల్. ఇప్పుడు ఏదన్నా సన్నివేశంలో మనకొక అవకాశం ఇచ్చారు. మాట్లాడాలి. ఓరల్ డిస్కోర్స్ అంటే మనం ఎక్స్‌ప్రెస్ చేయగలం. మీరొక ఫంక్షన్‌కెళ్తారు. మిమ్మల్ని మాట్లాడమంటారు. ఏం మాట్లాడాలని మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు చాలా విషయాలు వింటారో ప్రపంచంలో లేదా లిజనింగ్ ద్వారా, శ్రవణం ద్వారా మాట్లాడిస్తారు. కానీ మీరు ఎక్కువ వినకపోతే మాట్లాడడానికి వెనక ముందవుతారు. అదే విధంగా రిటెన్ డిస్కోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెడతాము. పెడితే చాలామంది ఏం చేస్తారు? ప్రిపేర్ అయ్యి రాస్తామంటారు. అవునా గదా! మనం ఇదే అంశాల మీద అనేక సార్లు వినడం కానీ, చదవడం కానీ చేస్తే ఎస్సే కాంపిటీషన్ పెడితే మనం రాసేస్తాం. లేదా స్పీచ్ కాంపిటీషన్ పెడితే మాట్లాడేస్తాం. వీటిని మనం ఏమంటామంటే ఓరల్ అండ్ రిటన్ డిస్కోర్సెస్ అంటాం. సో, కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్ టీచింగ్‌లో ఫస్ట్, ఫిఫ్త్‌లో మనము ఈ టెక్స్ట్ బుక్ అయిపోయేసరికి ఈ 5, 6 అకాడమిక్ స్టాండర్డ్స్ రావాలి. ఒకటి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. లిజనింగ్ అండ్ స్పీకింగ్, రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, వొకాబులరీ, గ్రామాటికల్ అవేర్‌నెస్ అండ్ క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్. దట్ ఈస్ ఓరల్ అండ్ రిటన్ డిస్కోర్సెస్. ఐ థింక్ దట్ ఇంత సవివరంగా చెప్పినంక మీరు రేపొద్దున ఏ ఎగ్జామ్‌లో అడిగినా కూడా ఈ ఐ ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఇంగ్లీష్ మెథడాలజీలో ఉంటాయని చెప్పగలుగుతారు. సో, హోప్ దట్ దిస్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ యూ. మీట్ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. థాంక్ యూ. ధన్యవాద్. సీ యూ. సైనింగ్ ఆఫ్ డాక్టర్ కుల.